అండి. ఈరోజు ఎక్సెల్ షార్ట్‌కట్ టిప్స్ వచ్చేసి ఫస్ట్‌గా మనము కంట్రోల్ ప్లస్ F3 ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ కంట్రోల్ ప్లస్ F3 అనేది ప్రెస్ చేస్తే మనకి నేమ్ మేనేజర్ అనేది ఓపెన్ అయింది. అంటే దీని యూజ్ ఏంటి అంటే మల్టిపుల్ షీట్‌లో మల్టిపుల్ ఫార్ములాస్ ఉన్నప్పుడు ఆ షీట్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇందులోనే చూపిస్తాయండి. ఇక్కడి నుంచే మనం మేనేజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈ కాంకాటనేట్ ఫార్ములా ఉంది. ఆల్ట్ ఎంవి ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ ఫార్ములాలోకి వెళ్ళడానికి షార్ట్‌కట్ కీ అనేది ఇది యూజ్ అవుతుంది. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకి ఫార్ములా ఏదైతే యూజ్ చేసామో అంటే నేమ్ తీసుకున్నాము, డిపార్ట్మెంట్ తీసుకున్నాము, జాబ్ స్టేటస్ తీసుకున్నాం. దాన్ని ఇక్కడ ఈజీగా తెలుసుకోవడానికి అంటే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవడానికి కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ అనేది షార్ట్‌కట్ కీ అనేది యూజ్ చేయొచ్చు. అట్లాగే కంట్రోల్ జీ అని ప్రెస్ చేస్తే గనక మనకి గో టు స్పెషల్‌కి వెళ్తుందండి. అంటే మనము స్పెషల్‌లోకి వెళ్ళి మనకి ఏ విధమైన ఫార్ములాస్ కావాలన్నా, లేదంటే కాన్స్టెంట్ కావాలన్నా, రో డిఫరెన్స్ కావాలన్నా రకరకాల ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి కంట్రోల్ జీ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఆల్ట్ డబ్ల్యూ ఎఫ్ యూజ్ చేస్తే గనక మనకి కాలమ్స్ అనేవి ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే అన్‌ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇది ఒక ఫార్ములా అండి. ఆల్ట్ ఎఫ్ ఫ్రీజింగ్, అన్‌ఫ్రీజింగ్‌కి మనము దీన్ని యూజ్ చేస్తాం. సో ఇదండి ఈరోజు ఎక్సెల్ షార్ట్‌కట్ టిప్స్ వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఎటువంటి షార్ట్‌కట్ టిప్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.